హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, మనందరికీ రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి అతి దివ్య నామములో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం మనలను సరిచేయును. దేవుని వాక్యం మనకు జ్ఞానమును అనుగ్రహించును. దేవుని వాక్యం మనలను దేవునితో నడిపించును. హల్లెలూయా. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, సర్వలోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా గొప్ప కార్యములను ఆశించండి, అవి మీరు పొందెదరు. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఏమని రాసి ఉందంటే, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించు దేవుడు. హల్లెలూయా. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించు దేవుడు అని రాసి ఉన్నది. పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించి దేవుడు మీలో మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యములు చేయును. ఆయన ఏ విధమైన అద్భుత కార్యములు, ఏ విధమైన ఆశ్చర్య కార్యములు. హల్లెలూయా. ఎందుకనంటే మీరు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో గనక చదివితే, క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపబడవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అర్పించుకొనెను. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుంచి మనలను విడిపించటానికి, విమోచించడానికి ఆయన తన్ను తానుగా అర్పించుకున్నారు. ఆయన చేసిన బలియాగం, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము వలన మనకు పాప విమోచన కలుగుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆయన ఈ ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి మనలను ఆయన తప్పించడానికి తన్ను తానుగా అర్పించుకొని ఆయన మనకు పాప క్షమాపణ దయచేశారు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ఈ స్వాతంత్రమును మనకు దేవుడు అనుగ్రహించారు. ప్రభు యేసుక్రీస్తు వారు తాను చిందించిన పరిశుద్ధ రక్తము వల్ల మనము చేసిన పాపములకు శిక్ష మనకు ఇవ్వక ఆయన భరించి, ముళ్ళ కిరీటమును ధరించి శరీరమంతా రక్తధారలై యెరూషలేము నుంచి గొల్గోత వరకు పడుతూ లేస్తూ వేదనతో శోధనతో మనము చేసిన అపరాధములకు, మనం చేసిన పాపములకు శిక్ష మనకు ఇవ్వకుండా ఆయన భరించి, దానికి ప్రతిఫలముగా మనకు జీవ కిరీటమును, మనకు జీవాహారమును, జీవ జలములను, మనకు నిత్య జీవమును ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఇంకా ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. ఆయన మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు. దేని నుంచి స్వతంత్రులుగా చేసి ఉన్నారు? మీ యొక్క ప్రాచీన కాలపు అలవాట్లు, ఈ పాపము అనే ఊబిలో బంధింపబడ్డ నిన్ను ఆయన స్వతంత్రులుగా చేశారు. ఆ చీకటిలో బంధింపబడిన నిన్ను దేవుడు స్వతంత్రులుగా చేశారు. ఆ యొక్క అంధకారముతో నిండిన ఆ యొక్క ఊబి నుంచి నిన్ను, ఆ బందీగృహం నుంచి బయటికి తీసుకొచ్చి నిన్ను స్వతంత్రులుగా చేశారు. ఈ శరీర క్రియలు అనేవి దేవునికి విరుద్ధమైనవితో నీవు బంధింపబడి ఉన్నప్పుడు దేవుడు వాటి నుంచి బయటికి తీసుకువచ్చి నిన్ను రక్షించారు.
అంటే పాపము నుంచి పరిశుద్ధత వైపు నడిపించారు. ఆ యొక్క బంధముల నుంచి స్వతంత్రమును నీకు అనుగ్రహించారు. ఆ యొక్క చీకటి నుంచి ఆయన వెలుగులోకి నడిపించారు. ఈ యొక్క శరీర క్రియల నుంచి ఆత్మ సంబంధమైన విషయములకి నీకు నడిపించారు. ఈయన ఈ రకంగా నిన్ను స్వతంత్రులుగా చేశారు. ఈ స్వతంత్రమును నీవు పోగొట్టుకొనవద్దు. మరల దాస్యము అనే కాడి కిందకి నీవు వెళ్లకుండా, ఆయన నిన్ను తన పరిశుద్ధాత్మతో అభిషేకిస్తున్నారు. హల్లెలూయా. ఆత్మను నీకు అనుగ్రహించడానికి గల కారణం, నీవు మరల ఈ దాస్యము అనే దానికి వెళ్ళి చిక్కుకొనకుండా, ఈ పాపము అనే దాస్యమునికి వెళ్ళి బంధింపబడకుండా, మరల ఈ యొక్క శరీర సంబంధమైన క్రియలు అనే దాస్యమునికి నీవు వెళ్లకుండా, నీవు ఆకర్షింపబడకుండా, నీవు మరల వాటిలో ప్రవేశించకుండా, ఇంకా ఈ యొక్క చీకటిలో నుంచి బయటికి, ఈ చీకటిలోకి మరలా ఈ యొక్క అంధకార శక్తులతో ఎప్పుడైతే నీవు బంధింపబడి బయటికి నిన్ను దేవుడు విడుదల చేస్తాడు, మరలా వాటితో బంధింపబడకుండా, మరలా ఈ దాస్యం అనే కాడి కిందకి నీవు వెళ్లకుండా, మళ్ళా ఆ కాడి వాటికి నీవు దాసులుగా ఉండకుండా, దేవునికి దాసులుగా ఉండుట కొరకు దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారికి స్వాతంత్రమును అనుగ్రహించారు. ఆ స్వాతంత్రమును నీవు పోగొట్టుకొనవద్దు. ఆ స్వాతంత్రమును నీవు గుర్తించాలి. ఆ స్వాతంత్రంలో నీవు స్థిరముగా నిలిచి ఉండాలి. మరి దీనికి ఆయనని ఏమంటున్నారంటే, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించు దేవుడు. ఆయన తన పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించి మరల ఈ దాస్యమని కాడి కిందకి మీరు వెళ్లకుండా ఆయనతో స్థిరముగా ఉండటానికి, ఆయన యందు భక్తి భయభక్తులు కలిగి ఉండటానికి, ఆయన ముందు నీతివంతులుగా నిలబడటానికి, ఆయన ముందు నిర్దోషులుగా నిలబడటానికి, ఆయన ముందు నిష్కళంకులుగా నిలబడటానికి, ఆయన ముందు శుద్ధ హృదయంతో నిలబడటానికి, ఇంకా పరిశుద్ధతతో నిలబడి ఆత్మ సంబంధమైన విషయములను గ్రహించటానికి ఆయన మీకు తన పరిశుద్ధాత్మని అనుగ్రహించారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగును కాక. కేవలము నిన్ను నీ యొక్క ఆ ప్రాచీన కాలపు స్వభావమును నుండి నిన్ను నూతనమైన స్వభావంలోకి, దేవుని పోలికల్లో ఉండే ఆ క్రొత్త స్వభావంలోకి నిన్ను పరిశుద్ధాత్మ నడిపించరు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుందంటే, గలతీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 16వ వచనంలో, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొని అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకొందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. ఈ యొక్క మనస్సు, ఈ యొక్క శరీరము ఎల్లప్పుడూ కూడా ఒకదానికొకటి విరోధముగానే ఉంటుంది. ఈ యొక్క మనస్సు ఎల్లప్పుడూ కూడా నువ్వు ఏ ప్రాచీన కాలపు స్వభావాన్ని నీ వదిలిపెట్టావో ఆ వదిలిపెట్టిన దాని వైపే ఈ మనస్సు చూస్తుంది. ఈ శరీర సంబంధమైన క్రియలకి అది ఆశపడుతుంది. ఈ లోక సంబంధమైన క్రియలకి ఆశపడుతుంది. నీ యొక్క ఆత్మ ఎల్లప్పుడూ దేవునితో ఉండాలని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, పరిశుద్ధతతో నిలిచి ఉండాలని, దేవుని స్వరం వినాలని, దేవుని వాక్యము వినాలని, దేవుని వాక్యములో ఉన్న మర్మము గ్రహించాలని, దేవుని యందు ఇంకా నీతివంతులుగాను నిర్దోషులుగాను ఉండాలని, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలని, ఎల్లప్పుడూ నీ ఆత్మ సంబంధమైన విషయముల గురించి ఆలోచిస్తుంది. కానీ నీ మనస్సు ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆలోచిస్తుంది. కావున ఈ రెండింటికి మధ్య ఎప్పుడు ఒక యుద్ధములాగా ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంటాయి. నీ యొక్క ఆత్మ కొద్దిసేపు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును చదివి దేవుని ముందు మోకరించి దేవునికి ప్రార్థన చేద్దాము అని ఆలోచన కలిగి ఉన్నప్పుడు నీ మనస్సు ఇప్పుడు కాదు, ఇంకా సమయం ఉన్నది, మొదటిగా అలా బయటికి వెళ్ళి తిరిగి వద్దాం, ముందుగా మన కార్యములు చూసుకుని వద్దాం, నీవు ముందు సంతోషపడు, నీకు కావలసిన నీవు
పొందుకొనుము అని చెప్పి ఎల్లప్పుడూ కూడా లోక సంబంధమైన వాటి వంక, ఇంకా ప్రాచీన కాలపు స్వభావం ఏవైతే నీ వదిలిపెట్టావో మరల వాటి వైపు వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది, మరల వాటి వైపు ఆకర్షింపబడటానికి ప్రయత్నిస్తుంటుంది. కాబట్టి ఈ యొక్క యుద్ధంలో నీవు గెలుస్తావో లేదో నీకు తెలియదు. ఎందుకంటే శరీర సంబంధమైన మనస్సు దేవునికి విరుద్ధము. శరీర సంబంధమైన మనస్సు మరణము. శరీర సంబంధమైన మనస్సు కలవారు దేవుడిని సంతోషపెట్టలేరు. హల్లెలూయా. ఎందరు ఆత్మ ద్వారా నడిపింపబడతారో అందరూ దేవుని పిల్లలు అనబడతారు. అందువల్ల ఈ దాస్యమును నీ కాడి కిందకి మరల నీవు వెళ్లకుండా ఆ పరిశుద్ధాత్మను నీకు దేవుడు అనుగ్రహించారు. హల్లెలూయా. అందుకే దేవునికి మహిమ కలుగును. ఈ శరీర కార్యములు ఏమనగా ఇంకొకసారి చూద్దాం. కాబట్టి నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు శరీర ఇచ్ఛను నెరవేర్చలేరు. శరీర క్రియలు ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన వాటి ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకోరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. కాబట్టి శరీర క్రియలతో నిండిన వారు, ఈ శరీర కార్యములలో భాగస్థులైన వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు మన కొరకు ఒక ప్రణాళిక ఏర్పరిచారు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, యోహాను 16వ అధ్యాయము 17వ వచనములో ఆయన ఏమని రాశారంటే, నేను వేరొక ఆదరణకర్తను తండ్రిని వేడుకొని మీ వద్దకు పంపించదను. ఈ లోకము ఆయనను చూడనేరదు, ఆయనను ఎరుగనేరదు, ఎందుకనగా వారు ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. కానీ మీరు ఆయనను చూసెదరు, మీరు ఆయనతో కలిసెదరు. ఆయన మీతో కూడా ఉండును, ఆయన మీలో కూడా ఉండును. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మను నీలోకి ఆయన ఎందుకు పంపిస్తున్నారు? ఎందుకంటే దేవుని వాక్యంలో ప్రభువు సర్వశక్తివంతుడు దేవుడు ఏమని చెప్పారంటే, నేను వారిలో నివసించదను, వారిలో సంచరించదను. మరి ఆయన చెప్పిన వాగ్దానం ప్రకారము ఆయన చేస్తున్నారు. ప్రభు యేసుక్రీస్తు వారు పంపిస్తున్న ఆ యొక్క ఆదరణకర్త, ఆయన పంపిస్తున్న ఆ పరిశుద్ధాత్మ, నీవు ఎప్పుడైతే ఆయనను స్వీకరిస్తావో, ఎప్పుడైతే నీవు అంగీకరిస్తావో, ఎప్పుడైతే ఆయన ఎంతో నమ్మకం ఉంచుతావో, ఎప్పుడైతే నీవు ఆయన స్వాగతిస్తావో, ఎప్పుడైతే నీవు ఆయనకు ఈ శరీరమును నీవు అర్పిస్తావో, అప్పుడు ఆయన నీ శరీరంలోకి వచ్చి ఆయన నిన్ను నడిపించును. నీవు దేవుని ముందు నీతివంతుడిగా, దేవుని ముందు నిర్దోషంగాను నిష్కళంగాను ఏ విధంగా నడవాలి, ఏ విధంగా దేవుడిని మహిమపరచాలి, ఏ విధంగా దేవుడిని సంతోషపెట్టాలి, ఏ విధంగా నిన్ను నీవు కట్టుకుంటూ ఇతరులను కట్టాలి అనే విషయములు ఆయన తన మెల్లని స్వరమును నీకు వినిపిస్తూ ఆయన నిన్ను నడిపిస్తారు. ఆ మెల్లని స్వరమును నీవు విని దాని ప్రకారం నీవు నడుచుకునే ఎడల నీవు దేవుని పోలికలోకి మారదవు. ఈ యొక్క దాస్యమనే కాడి క్రిందకి మరల నీవు వెళ్ళవు. ఒకసారి నీవు వాటి నుంచి బయటికి వచ్చావు, ఆ దాస్యము అనే కాడి కింద నుంచి బయటికి వచ్చావు. ఇంతకుముందు నీవు వాటికి బానిసగా ఉన్నావు, ఆ పాపమునకు బానిసగా ఉన్నావు, అపరిశుద్ధతకు బానిసగా ఉన్నావు, నీవు అశుద్ధ కార్యములకు బానిసగా ఉన్నావు, అపవిత్రమైన కార్యములకు బానిసగా ఉన్నావు, వ్యాధులకు రోగముల చేత బంధింపబడ్డావు, అంధకార శక్తుల చేత బంధింపబడ్డావు, ఆ యొక్క మృత్యువు యొక్క ఛాయలో నీవు పడుకుని ఉన్నావు. దేవుడు వీటినన్నిటిని కూడా కొట్టివేసి వీటిని తెంపివేసి బంధనముల నుంచి నిన్ను విడుదల చేసి నీకు స్వాతంత్రమును అనుగ్రహించి నిన్ను ఆయన తన కుమార్తెలుగా చేసుకున్నారు. మరల ఆ దాస్యమని కాడి కిందకి నీవు వెళ్లకుండా ఆయన తన పరిశుద్ధాత్మను, తన ఆదరణకర్తను నీ వద్దకు పంపించి నీతో పాటు ఉండేలా చేసి, నీలో ఉండేలా చేసి నిన్ను మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళటానికి ఆయన ప్రణాళిక చేసి ఉన్నారు. హల్లెలూయా. అందుకే మీరు గనక దేవుని యొక్క వాక్యములు చదివి ఉన్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
మరియు ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియో లేదు. క్రీస్తు యేసు సంబంధులు దాని శరీరమును దాని ఇచ్ఛలను వారి శరీరమును దాని ఇచ్ఛలనుతోనూ దురాశతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మననుసరించి జీవించు వారమైతిమా, ఆత్మకు అనుసరించి క్రమముగా నడుచుకుందాం. హల్లెలూయా. మహోన్నతుడైన దేవునికి స్తోత్రములు. ఆయన మన కొరకు చేసిన ప్రణాళిక క్రొత్త స్వభావమును ధరించుకున్నట. పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావమును కలుగచే. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాసి ఉందంటే, మనలను దేవుడి పరిశుద్ధులుగా ఉండుటకు కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారా. కాబట్టి ఈ నూతన స్వభావము ఈ దేవుని పోలిక అంటే ఈ యొక్క ఆత్మఫలములు, ఏవైతే ఆత్మఫలములు ఉన్నాయో ఈ యొక్క ఆత్మఫలములు, ప్రేమ అది దేవుని యొక్క ప్రేమ, సంతోషము అది యేసు యొక్క సంతోషము, ఈ సమాధానము ఆయనలో ఉన్న సమాధానము, దీర్ఘశాంతము ఆయనలో ఉన్న దీర్ఘశాంతము, సాత్వికము ఆయనలో ఉన్న సాత్వికము. ఈ యొక్క దేవుని యొక్క లక్షణములను తీసుకొని ఆయన ఆ పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి ఆ యొక్క దేవుని లక్షణములను నీలో ప్రవేశపెట్టి నిన్ను దేవుని పోలికగా మార్చును అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము రాసి ఉన్నది. నేను నా శాంతితో నిన్ను నింపుచున్నాను, నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నా, నా ఆనందమును నీకు ఇచ్చుచున్నాను, నా యొక్క సంతోషమును నీకు ఇచ్చుచున్నాను అన్న ఆయన మాటలను, ప్రభు యేసుక్రీస్తు వారి మాటను గుర్తుపెట్టి ఏ విధంగా నీవు ఆయన ఈ యొక్క ఆశీర్వాదములను పొందగల, ఈ వాగ్దానములను పొందవు. ఆయన పంపించుచున్న ఆదరణకర్త పరిశుద్ధాత్మ. ఈ యొక్క ఆత్మఫలములు ఇవన్నీ కూడా ఆయనకి చెందినవి, ఇవన్నీ దేవునికి చెందినవి. ఈ దేవునికి చెందినవి నీలోకి రావాలి అంటే ఆ ప్రభు యేసుక్రీస్తు వారు పంపించుచున్న ఆదరణకర్తని, ఆ పరిశుద్ధాత్మని నీవు అంగీకరించినప్పుడు, ఆయన పంపిస్తున్న వ్యక్తిని నీవు స్వాగతించినప్పుడు, ఆయన పంపిస్తున్న వ్యక్తిని నీవు నమ్మినప్పుడు ఆ యొక్క లక్షణములు, ఆ యొక్క ఆశీర్వాదములు, ఆ యొక్క వాగ్దానములన్నీ కూడా నీలోకి వచ్చి అవి నీలో నెరవేరును. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ గల దేవుడు, మహోన్నతుడు, దేవుడు చేసిన ఏర్పాటుని కాదనవద్దు. ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నన్ను నమ్మిన వారు, నా యందు విశ్వాసము ఉంచువారు, నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలు పాటించెదరు. నా ఆజ్ఞలు పాటించువారు నన్ను ప్రేమించెదరు. హల్లెలూయా. ఆయన పంపించుతున్న ఆ పరిశుద్ధాత్మను నీవు గనక వద్దంటే, ఆయన పంపించుచున్న ఆదరణకర్తను నీవు నమ్మని ఎడల, ఆయన పంపించుచున్న ఆ పరిశుద్ధాత్మను నీవు స్వాగతం పలకని ఎడల, ఆయనకు నీ శరీరాన్ని అర్పించని ఎడల, మరి ఈ యొక్క దేవుని లక్షణములు నీలోకి ఏ విధంగా వస్తాయి? ఇవన్నీ కూడా ఆయన లక్షణములు, ఇవన్నీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి లక్షణములు. ప్రభువే ఆత్మ, ఆయన ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం. కాబట్టి దేవుని వాక్యం ఏమని చెబుతుందో తెలుసా? మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మరి ఎవరు మీలో ఉన్నది? మీలో ఎప్పుడైతే ఆయనని మీరు ఆయన మీ లోపలికి ఆయన్ని స్వాగతిస్తారో, ఎప్పుడైతే మీ దేహము పరిశుద్ధాత్మకు దేవాలయముగా ఉంటుందో, ఇది జీవము గల దేవునికి దేవాలయంగా నీవు అర్పిస్తావో, నీలో ఉన్న దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ, నీలో ఉన్న ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు. ఎవరు ఈ లోకంలో ఉన్నది? అపవాది కంటే గొప్పవాడు. ఎవరైతే ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని పిల్లలు అనబడుతారు. ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారు పాపము చేయరు, ఈ దాస్యమనే కాడి కిందకి మరల వెళ్ళడు. ఎందరు పాపము చేయరో వారిని దుష్టుడు ముట్టడు. ఎందరు పాపము చేయరో వారిని దుష్టుడు ముట్టడు. కాబట్టి నిన్ను పాపము చేయకుండా నిన్ను పరిశుద్ధతలో నడిపిస్తారు.
నీవు కేవలము దేవుని యొక్క అభిషేకముతో నింపబడటమే కాదు, నీవు ఆయన స్వరమును విని నడిచినప్పుడు, నీవు ఆ పరిశుద్ధాత్మ దేవునికి లొంగి ఉన్నప్పుడు మాత్రమే నీవు ఈ యొక్క దేవుని లక్షణములు నీలో నుంచి బయటికి వచ్చును. కేవలము నీవు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో నింపబడటమే కాదు, ఆయన స్వరమును విని నీవు నడవవలను, ఆయనకు లొంగి ఉండవలను. అప్పుడు నీవు మహిమ నుండి అధిక మహిమలోకి నిన్ను ఆయన నడిపించేది. హల్లెలూయ, హల్లెలూయ. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నీవు ఎప్పుడైతే పొందుకుంటావో, అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఇలాగ ఆజ్ఞాపించారు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో, మీరు యెరూషలేము నుండి తిరిగి వెళ్ళక తండ్రి వలన పొందిన వాగ్దానమును పొందు వరకు మీరు వేచి ఉండండి. యోహాను మీకు నీటితో బాప్టిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మలో మీరు బాప్టిస్మము పొందెదరు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. హల్లెలూయ. భూ దిగంతములంతటను మీరు నాకు సాక్షులై ఉండెదరు. హల్లెలూయ. ఆయన చెప్పిన మాటలు, ఆయన పంపిస్తున్న వ్యక్తే, ఆయన పంపిస్తున్న పరిశుద్ధాత్మ, ఆయన పంపిస్తున్న ఆదరణకర్త, ఆయన పంపిస్తున్న సత్యస్వరూపియగు ఆత్మ. సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు నిన్ను సర్వ సత్యములోకి నడిపించు. హల్లెలూయ. ఇప్పటి వరకు మీరు ఇంకా ఆ అభిషేకములో నీవు పొందుకుని ఉన్నవా లేదా అని మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు దేవుడు ఇచ్చిన ప్రభు యేసుక్రీస్తు వారు మీకు దయచేసిన స్వాతంత్రంలో మీరు స్థిరముగా ఉన్నారా, లేదా దాస్యమునకు మరణ మీ ప్రాచీన స్వభావమునకు, మీ ప్రాచీన కాలపు ఆ యొక్క క్రియలకు, మీ యొక్క ఆ ప్రాచీన కాలపు ఆ యొక్క జీవితానికి మరణ మీరు ఆ దాస్యము అనే కాడి కిందకి వెళ్ళి చిక్కుకున్నారా? మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ కుటుంబ సభ్యులను మీకు తెలుసు, వారి గురించి తెలుసు, మీ కుటుంబంలో నిజమైన ప్రేమ ఉన్నదా? ఇది దేవుని ద్వారా ప్రభు యేసుక్రీస్తు వారు తన ప్రేమను, తన సంతోషమును, తన సమాధానము, దీర్ఘశాంతమును, సాత్వికము ఇవన్నీ కూడా ఆయన తన యొక్క లక్షణములను తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నీలో ఉంచాలని ఆయన ఆశపడుతున్నారు. మరి నీవు ఆ పరిశుద్ధాత్మను నీ స్వీకరించావా లేదా? ఆ పరిశుద్ధ అగ్నిలో నీవు బాప్టిస్మం పొందావా లేదా అని నిన్ను నీవు పరీక్షించుకో. నీకు తెలుసు, నీ కుటుంబ సభ్యులకు తెలుసు, నీతో పాటు ఉన్నవారికి తెలుసు. హల్లెలూయా. నీవు నీటిలో మునిగినప్పుడు ఆ నీరు చల్లగా ఉన్నాయా, వేడిగా ఉన్నాయా, వెచ్చగా ఉన్నాయా, గోరువెచ్చగా ఉన్నాయా, ఆ స్పర్శ అనేది నీకు తెలుస్తుంది. నీవు లోపలికి మునిగినప్పుడు ఒక నూతనమైన అనుభవం కలుగుతుంది. పైకి లేచినప్పుడు ఒక క్రొత్త ఆనందము, సంతోషము, క్రొత్త ఆశ నీలో కలుగును. ఆ విధంగా ఈ యొక్క ఆత్మ సంబంధమైన విషయములో నీవు పరిశుద్ధాత్మలో నీవు అభిషేకం పొందినప్పుడు నీ ఆత్మకు, నీ శరీరమునకు అలాంటి స్పర్శ ఏదన్నా తగులుతుంది. ఆ అగ్నిలో నీవు దహించబడతావు. బంగారమును, వెండిని ఏ విధంగా శుద్ధి చేస్తారో అగ్నిలో, ఆ విధమైన అగ్నిలో నీవు శుద్ధి చేయబడతావు. నీ శరీర క్రియలను, నీ యొక్క శరీర సంబంధమైన దేవునికి విరుద్ధమైనవి ఆ అగ్నిలో అవి కాల్చబడతాయి. నూతనమైన స్వభావమును నీవు పొందుకొనదు. ఆ నూతనమైన స్వభావము నిన్ను దేవునికి దగ్గరగా ఉంచును. ఎప్పుడైతే నీవు అభిషేకముతో నీవు నింపబడుతూ ఉంటావో ఆ అభిషేకమును నీవు పోగొట్టుకోకూడదు. అభిషేకమును పొందుట, తన్ను అడుగు ప్రతి వారికి పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించును. కానీ ఆయనను నీవు పొందిన తర్వాత ఆ స్వరముని విని నీవు నడిచి ఆయనను మహిమపరచవలెను. నిన్ను నీవు మహిమపరచుకోవటానికి కాదని, దేవుడిని మహిమపరచుకోవటానికి, దేవుని రూపంలోకి దేవుని పోలికగా నీవు మార్పు చెందటానికి దేవుడు చేసిన ప్రణాళిక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్వాతంత్రమును దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును. ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థపడి ఉన్నాము, మీరు స్వస్థపడి ఉన్నారు. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము, నిర్దోషి రక్తము, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను 1వ అధ్యాయం 7-9 వాక్యములు. అందులో ఏమని రాసి ఉందంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల
అప్పుడు యేసు రక్తము మనలను ప్రతి ఒక్క పాపము నుండి పవిత్రులుగా చేయడం. ముందుగా నీ మనస్సును నీవు స్థిరపరచుకోవాలి, నీ యొక్క హృదయమును నీవు స్థిరపరచుకోవాలి. నేను పాపము చేయను, నేను మరలా దాస్యమనే కాడ కిందకి వెళ్ళను అని నీవు ఎప్పుడైతే నీవు చేసుకుంటావో అప్పుడు యేసు రక్తము ప్రతి ఒక్క పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేయి. హల్లెలూయా. ఇంకా అటువంటి అనుభవాన్ని ఎవరైతే మీలో పొందుకోలేదో ఇది దేవుడు ఏర్పరిచిన సమయం అని గ్రహించండి. దేవునికి మీ శరీరమును అర్పించండి, మీ యొక్క దేహమును అర్పించండి. మీలో మీరు చేసిన తప్పులు, మీరు చేసిన పాపములు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, ఇప్పటి వరకు కూడా ఆయన పంపిస్తున్న వ్యక్తిని నీవు తోసివేస్తున్నావు అంటే నీవు యేసునే తోసివేస్తున్నట్టు. ఆయన అన్నారు, నేను వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపించదను, ఆయన పరిశుద్ధాత్మ అనగా సత్యస్వరూపయగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపించను. మీరు ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు పంపిస్తున్న ఆ వ్యక్తిని నీవు తోసివేస్తున్నావు అంటే నీవు యేసుక్రీస్తు వారిని తోసివేస్తున్నావు. నువ్వు ఆయన పంపిస్తున్న వ్యక్తిని నమ్మడం లేదు అంటే యేసుక్రీస్తు వారిని నమ్మడం లేదు. నీవు ఆయనను స్వాగతించడం లేదు అంటే యేసుక్రీస్తు వారిని నీలోకి స్వాగతించడం. నీవు ఆయన చెప్పిన మాటలనే నువ్వు నమ్మట్లేదంటే నీవు ఆయననే నమ్మట్లేదు. ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. నీ యొక్క హృదయమును, నీ మనస్సును నీకు ఆ విషయములను గుర్తుకు తెచ్చుకో ఒకసారి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఈ దినమును అభిషేకించును. ప్రతి ఒక్కరికి కూడా నూతనమైన అనుభవం కలిగి ఒక ప్రాచీన కాలపు స్వభావం విడిచిపెట్టి నూతనమైన స్వభావం దేవుని పోలికలో ఉండే ప్రభు యేసు క్రీస్తు వారికి ప్రతిరూపముగా ఉండే విధముగా దేవుడు మనలను పిలిచాను. హల్లెలూయా. తన కుమారునికి సారూప్యముగా ఉండటకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఆయన ఏమని రాసి, తన కుమారునికి సారూప్యముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు. హల్లెలూయా. తన కుమారునికి ప్రతిరూపంగా ఉండటానికి, ఈ లోకములో ఆయన వలె జీవించటానికి దేవుడు మనలను పిలిచాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని ముందు మిమ్మల్ని మీరు అర్పించుకోండి. మీ యొక్క శరీరములను దేవునికి అర్పించండి. హల్లెలూయా. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, భూమికి ఆకాశమునకు కర్తైన తండ్రి, ఈ సమయంలో నాతో పాటు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని మీ వద్దకు తీసుకుని వచ్చుచున్నా. వారి యందు మీ దయను కురిపించండి. మీరిచ్చిన ఆ స్వాతంత్రమును కొరకు మీకు ధన్యవాదములు. మీరు పంపించుచున్న పరిశుద్ధాత్మను కొరకు మీకు ధన్యవాదములు. మీరు వాగ్దానం చేసిన ఆ యొక్క సత్యస్వరూపిగా ఆత్మ కొరకు మీకు ధన్యవాదములు. దేవా, ఇప్పటి వరకు ఇంకా ఎవరైతే పాప క్షమాపణ పొందలేదో, ఎవరైతే తమ పాపములకు ఇంకా క్షమాపణ పొందలేదో, ఎవరైతే ఇంకా చీకటి గృహంలో బంధింపబడి ఉన్నారో, ఎవరైతే ఇంకా శరీర కార్యములకు బంధింపబడి ఉన్నారో, ఎవరైతే శరీర క్రియల్లో ఇంకా మునిగి తేలుచున్నారో, ఎవరైతే ఇంకా ఆ దాస్యమని కాడి కింద చిక్కుకొని ఉన్నారో వారందరూ కూడా మీ వద్ద మొరపెడుతున్నారు. వారు నోరు తెరిచి, హృదయం తెరిచి వారి యొక్క చేసిన తప్పులను, పాపములను ఒప్పుకొనిచున్నారు. వారిని క్షమించండి, వారిని శుద్ధిపరచండి. యేసు రక్తము, నిర్దోషి రక్తము, ప్రభు యేసుక్రీస్తు వారు చిందించిన ఆ పవిత్ర రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనన్న మాటను గుర్తుపెట్టుకుంటున్నాను. దేవా, ఈ దినమును నీ యొక్క దయను కురిపించి వారిని శుద్ధిపరచు. వారి యొక్క శరీరములను తాకు. వారి శరీరములో ఉన్న మలినత నీ యొక్క దయ నీ కురిపించే మలినత అంతా కూడా తీసివేసి కాల్చివేయమని ప్రార్థిస్తున్నా. వారికి నూతన స్వభావం దయచేయి. ఎవరైతే ఇంకా ఆ నూతనమైన అనుభవం పొందుకోలేదో, అగ్ని బాప్టిస్మం పొందుకోలేదో, వారికి నీ యొక్క పరిశుద్ధాత్మతో అభిషేకమును దయచే. నీ అగ్ని బాప్టిస్మంలో వారిని ముంచి లేపు. నీ పరిశుద్ధ అగ్నిలో వారి శరీర క్రియలు, పాతకాలపు స్వభావము, ప్రాచీన స్వభావమును కాల్చివేసే నూతన స్వభావమును వారికి దయచే. నీ ప్రేమ, నీ సంతోషము, నీ సమాధానము, నీ దీర్ఘశాంతము, నీ యొక్క ఆనందము, నీ యొక్క సాత్విక ఇవన్నీ కూడా వారిలోకి వచ్చినట్లు వారిని ఆశీర్వదించు. ఎందరు దేవుని
ఆత్మ చేత నడిపింపబడుదురు వారందరూ దేవుని పిల్లలగుదురు అన్న మాటను గుర్తుపెట్టుకొనిచున్న దేవా, వారి యందు కనికరముంచును, వారిని ఈ సమయంలో తాకము, వారి శరీరములో ఉన్న ప్రతి ఏ బంధనములో బంధింపబడి ఉన్నారో వాటి నుంచి వారికి స్వతంత్రమును దయచేయము. వ్యాధుల నుంచి, రోగముల నుంచి, అశుద్ధత నుంచి, అపవిత్రత నుంచి, వారికి బంధీగృహము నుంచి వారికి స్వతంత్రత విడుదల కలగచేయము. యేసు నామములో నీ పరిశుద్ధాత్మిక అభిషేకములో నిండి మునిగి ఉండినట్లు ఆశీర్వదించు. నీ పరిశుద్ధ అగ్ని వారిని దహించినట్లు ఈ సమయంలో వారిని తాకుము దేవా. నీ యొక్క అన్యాన్య భాషల్లో ఎవరైతే నీకు మాట్లాడాలనుకుంటున్నారో, ఎవరైతే నేను ఆరాధించాలనుకుంటున్నారో, ఎవరైతే నీకు కీర్తనలు పాడాలనుకుంటున్నారో, ఎవరైతే నీకు ప్రార్థనలు చేయాలనుకుంటున్నారో నీవే చెప్పి ఉన్నావు. మార్కు అధ్యాయం 16:17 నన్ను నమ్మిన వారు క్రొత్త భాషలు మాట్లాడేదిరని నీవే చెప్పి ఉన్నావు. ఆ క్రొత్త భాషలను అనుగ్రహించండి, పరలోక భాషలను అనుగ్రహించండి. ఏ దేవుడు ఆత్మ కావున దేవుని ఆరాధించే వారి సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించవలను అన్న మాటను గుర్తుపెట్టుకున్నా. నీ బిడ్డలకి, నీ పిల్లలకి ఆ యొక్క అన్య భాషలను దయచేయండి, క్రొత్త భాషలను దయచేయండి. వారు నిన్ను మహిమపరచు వారిగా మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళినట్లు ఆశీర్వదించండి. నీ యొక్క మహిమ, నీ యొక్క ప్రభావం వారిలో ఎల్లప్పుడూ, వారి కుటుంబంలో ఎల్లప్పుడూ నీ శాంతి, సమాధానం, ఆనందము, సంతోషంతో నిండుగా మెండుగా ఉండిన వారి నిన్ను మహిమపరచు విధముగా ఉండినట్లు, ఇతరులకు ఆశీర్వాదకరముగా వారు ఉండినట్లు వారిని ఆశీర్వదించమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.